డాక్టర్ హార్ట్ లో బ్లాక్ ఉంది, స్టంట్ వేసుకోవాలా, బైపాస్ సర్జరీ చేసుకోవాలా? హార్ట్ అటాక్ లేదా చెస్ట్ పెయిన్ కి మెయిన్ కారణం ఏంటి? కొరనరీ ఆర్టరీస్ లో ఉండే బ్లాక్. కొరనరీ ఆర్టరీస్ అంటే హార్ట్ కి సప్లై చేసే ఆర్టరీస్ అన్నమాట. వీటిలో బ్లాక్స్ ఉన్నప్పుడు హార్ట్ సరిగ్గా పనిచేయదు అనమాట. సో మన ఆర్టరీస్ ని ఒక పైప్ లాగా ఇమాజిన్ చేస్తే ఆ పైప్స్ లో మనకి బ్లాక్ అవుతుంటది కదా, అప్పుడు వాటర్ ఫ్లో తగ్గుతుంది కదా. అలాగే ఈ కొరనరీ ఆర్టరీస్ లో బ్లాక్ అయినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది అనమాట. అప్పుడు మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట. బ్లాక్ సివియర్ అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టంట్ వేయడం, యాంజియోప్లాస్టీ అంటారు. ఇంకొకటి కార్డియాక్ బైపాస్ సర్జరీ. ఈ రెండింటి ఉద్దేశం బ్లాక్ ని రిమూవ్ చేయడం కాదు, మళ్ళీ హార్ట్ కి నార్మల్ బ్లడ్ సప్లై ని తీసుకురావాలి అనే ఉద్దేశం. స్టంట్ అనేది ఒక కెథటర్ ద్వారా ఆ హార్ట్ యొక్క ఆర్టరీలోకి ఒక చిన్న మెష్ లాంటి ట్యూబ్ ని పంపించి అక్కడ బెలూన్ ద్వారా ఆ ఏరియాని, బ్లాక్ అయిన ఏరియాని కొంచెం పెద్దగా చేసి ఆ స్టంట్ పెడతారనమాట. స్టంట్ ఎప్పుడు చేస్తారంటే ఒక సింగిల్ వెజల్ బ్లాక్ అయినప్పుడు, బైపాస్ సర్జరీ చేయకూడదు ఈ పేషెంట్ లో రిస్క్ ఎక్కువ అనుకున్నప్పుడు, లేదా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్, యాంజియోగ్రామ్ కోసం వచ్చింటారు కానీ ఓ సివియర్ బ్లాక్ ఉంటుంది, అప్పటికప్పుడు యాంజియోప్లాస్టీ డెసిషన్ తీసుకొని స్టంట్ వేస్తారనమాట. అడ్వాంటేజెస్ ఏమంటే ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు, సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో చేయొచ్చు. బైపాస్ సర్జరీ అంటే బైపాస్ రోడ్ లాగే అనుకోండి. ఒక దగ్గర ఆర్టరీలో బ్లాక్ ఉంది అనుకోండి, సో ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్లి ఇలా కనెక్షన్ ఇస్తారనమాట. రీవాస్కులరైజేషన్ అంటారనమాట. సో మీ బాడీలో ఎక్కడి నుంచి ఒక ఆర్టరీ అన్నా వీన్ అన్నా తీసుకొని ఆ వెజల్ ని అటాచ్ చేస్తారనమాట. సో ఆ బ్లాక్ ని బైపాస్ చేస్తారు. ఇది బైపాస్ సర్జరీ. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు, లాంగ్ టర్మ్ డయాబెటిస్ పేషెంట్స్ కి ఒక్కొక్కసారి ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటాం, ఇలాంటి ఉన్నప్పుడు, లేదా లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ అని ఉంటుంది అనమాట. అంటే అది ముఖ్యమైన ఆర్టరీ హార్ట్ కి సప్లై చేసేది, అది బ్లాక్ అయినప్పుడు కానీ బైపాస్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. సో ఇది మేజర్ సర్జరీ కాబట్టి హాస్పిటల్ టైం ఎక్కువగా ఉంటుంది, రికవరీ కొంచెం లేట్ అవుతుంది స్టంట్ తో కంపేర్ చేస్తే. సో స్టంట్ వేసుకోవాలా లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలా అనే డెసిషన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ బ్లాక్ అయింది, మీ లెఫ్ట్ వెంట్రికులర్ ఫంక్షన్ ఎలా ఉంది, అంటే పంపింగ్ యాక్షన్ ఎలా ఉంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎలా ఉంది, మీకు డయాబెటిస్ ఎన్ని రోజుల నుంచి ఉంది, అన్కంట్రోల్డ్ ఉందా, ఏజ్ ఎంత, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి డెసిషన్. సో కార్డియాలజిస్ట్ ప్లస్ కార్డియాక్ సర్జన్ ఇద్దరు కంబైన్ డెసిషన్ తీసుకుంటారనమాట. స్టంటా బైపాసా అనేది. స్టంట్ అయినా బైపాస్ అయినా డిసీజ్ రివర్సల్ కాదు, మీకు ఆల్రెడీ వచ్చిన డిసీజ్ ని మనము ట్రీట్ చేస్తున్నాం. మీ అథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవడం, ప్లేక్స్ ఫామ్ అవడం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు చేసుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. ఎందుకంటే ఇక్కడ మీ డిసీజ్ టెండెన్సీ తీసేయబడలేదు, అంటే మీకు ఆ బ్లాక్స్ ఫామ్ అయ్యే తత్వం బాడీలో అలాగే ఉంది ఇంకా. సో దాన్ని రివర్స్ చేసుకోగలగాలి. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. స్మోకింగ్, ఎస్పెషల్లీ స్మోకింగ్ వెంటనే స్టాప్ చేసేయాలి. వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ గండం గట్టెక్కారు, నెక్స్ట్ గండం రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి రెగ్యులర్ కార్డియాలజిస్ట్ ఫాలో అప్ చేసుకొని. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ అందరికీ ఇంపార్టెంట్. మీ డాక్టర్ చైతన్య.